హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దత్తాత్రేయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈవేళ మన వీడియో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ అనమాట. మనం నిన్న చెప్పిన టాపిక్కి వాళ్ళకి ఆ వీడియో కంటిన్యూషన్. నిన్న వీడియో కానీ ఎవరు చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, అలాగే ఎండ్ స్క్రీన్ కూడా ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందు మీకు ఆ వీడియో చూసి ఇక్కడికి వస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో ప్లీజ్ watch that video and come again to this video, and if you are new to my channel, please subscribe, like and share, and thanks for watching. Let's get into the video. So నేను మనం నేర్చుకున్నవైతే x plus 1 by x equal to 2 అయితే x square plus 1 by x square is equal to ఎంత అంటే మనం చెప్పాను నేను వీడియోలో. సపోజ్ అదేవిధంగా ఇక్కడ క్యూబ్ ఇస్తే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అని ఇస్తే ఏం చేయాలో చూద్దాం. నార్మల్గా మనకి ప్రాసెస్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎక్స్ ప్లస్ 1 by x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ క్యూబ్ ఫార్ములా కదా, సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఓకే, ప్లస్ బీ క్యూబ్ 1 by x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8, అంతే కదా. సో ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x ప్లస్ 1 by x క్యూబ్. సారీ, ఇక్కడ మనకి ఇది ఏం అవసరం లేదు. ఎక్స్ ప్లస్ 1 by x అంటే మనకి ఏం తెలుసు, 2 అనే కదా తెలుసు. ఎక్స్ ప్లస్ 1 by x అంటే 2ఏ కదా, సో ప్లస్ 2 వేసుకోండి. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 2s are 6 ప్లస్ 1 by x క్యూబ్. ఇక్కడ ఈక్వల్ టు 8, ఇక్కడ ఈక్వల్ టు 8. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇది అటువైపు వెళ్తే -6. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 - 6 అంటే 2. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు ఇలా ప్రాసెస్ చేసాం కదా, దీనికి నేను ఇంకో ట్రిక్ అయితే చెప్తాను. దీనికి ఫార్ములా వచ్చేసరికి ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 3n. నేను చెప్పాను కదా, ప్లస్ ప్లస్ ఈజ్ ప్లస్, మైనస్ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్. కానీ మనం ఆపోజిట్, మైనస్ మైనస్ ప్లస్ ప్లస్. అర్థమైంది కదా. యా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ అని మనకు తెలుసు, కానీ దానికి ఆపోజిట్ తీసుకోవాలి. సో మైనస్. సో ఎన్ అంటే ఇక్కడ మనకి 2 వస్తుంది. సో 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2, 3n కదా. యా, సో 2 క్యూబ్ 8 మైనస్ 3 2s are 6, 8 - 6 2. సో చూసారు కదా, ఇక్కడ అక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా అయితే మనం ఎన్ని మోడల్స్ ఇచ్చినా కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.